నమో నారాయణాయ నమశివాయ. నిన్న మనం మాట్లాడుకున్నాం అర్జునుడు ఏ రకంగా తన యొక్క ప్రతిభా పాటలు ప్రదర్శించాడు, ఆ తర్వాత కర్ణుడు ఏ రకంగా ఎంట్రీ ఇచ్చాడు. కర్ణుడు ద్రోణుని యొక్క అనుమతితో అర్జునుడు ప్రదర్శించిన అస్త్ర విద్య కౌశలం అంతా కూడా తాను ప్రదర్శించాడు. ఆ తర్వాత దుర్యోధనుడు తన సోదరులతో సహా ఆనందంతో కర్ణుని కౌలికను ఇలా అన్నాడు, ఏమని? మహాబాహు, నీకు స్వాగతం. నా అదృష్టం కొద్ది వచ్చావు. నేను ఈ కురురాజ్యం అంతా నీదే, స్వేచ్ఛగా అనుభవించు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ప్రభు, తమరు చెప్పినదంతా జరిగినట్లుగానే భావిస్తున్నాను. తమతో మైత్రుని కోరుతున్నాను. అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయగోరుతున్నాను అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, అరిందమా, నాతో పాటు భోగాలను అనుభవించు. నీ బంధువుల అభిష్టాలు తీర్చు. సమస్త శత్రువుల శిరస్సులపై పాదాలు నిలుపు. అప్పుడు కర్ణుడు తననే తిరస్కరిస్తున్నట్లుగా భావించి అర్జునుడు దుర్యోధనాది సోదర సమూహంలో నిశ్చలంగా నిలిచి ఉన్న కర్ణుడితో ఇలా అన్నాడు, కర్ణ, పిలువున పేరంటానికి వచ్చిన వారు, అడగకుండా మాట్లాడేవారు ఏ లోకాలకు పోతారో ఆ లోకాలకే నా చేత చచ్చి నీవు కూడా పోతావని అర్జునుడు కర్ణుని హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, అర్జున, ఈ రంగస్థలం అందరికీ చెందినది, కానీ నీవొక్కడిది కాదు. బల పరాక్రమ సంపన్నులైనటువంటి వారే రాజులు. ధర్మం కూడా బలాన్ని అనుసరిస్తుంది. నిష్ఠూరంగా మాట్లాడటం బలహీనుల మార్గం. శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు. ఇప్పుడు గురువు సమక్షంలోనే నా బాణాలతో నీ తలను అపహరిస్తాను అన్నాడు. ఆ తర్వాత శత్రుపుర విజేతైనటువంటి అర్జునుడు ద్రోణుని యొక్క ఆదేశంతో వెంటనే తన సోదరులతో కూడి యుద్ధానికే కర్ణుని సమీపించాడు. అప్పుడు సోదరులతో సహా దుర్యోధనుడు కూడా ధనుసు చేతబట్టి యుద్ధ సన్నద్ధుడై నిలిచినటువంటి కర్ణుని కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆడు కొంగల వరుసలను పరిహసించే మేఘాలు మెరుపులతో ఉరుములతో ఇంద్రధనుస్తో సహా గగనతలమంతా కప్పివేశాయి. ఆ తర్వాత అర్జునుని మీద ప్రేమతో రంగస్థలం వైపు చూపు సారించినప్పుడు ఇంద్రుడిని చూచి సూర్యుడు కూడా తన దగ్గరకు వచ్చిన మేఘాలను నశింపజేశాడు. అప్పుడు అర్జునుడు మేఘాల నీడలో దాగి కనిపించాడు. కర్ణుడు సూర్యుని కాంతిచే ప్రకాశిస్తూ కనిపించాడు. సూర్యుడేమో కర్ణుడికి సపోర్టు, ఎందుకు వాళ్ళ అయ్యి కాబట్టి. అర్జునుడికేమో ఇంద్రుడి సపోర్ట్, ఎందుకంటే అర్జునుడు ఇంద్రునికి కొడుకు కాబట్టి. అప్పుడు అర్జునుడు మేఘాల నీడలో దాగి కనిపించాడు. కర్ణుడు సూర్యుని కాంచే ప్రకాశిస్తూ కనిపించాడు. ఇక కర్ణుడు వైపు ధృతరాష్ట్రుని కొడుకులంతా నిలిచారు. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు అర్జునుడు అనేటువంటి వైపు నిలిచారు. రంగస్థలంలో ప్రేక్షకులు స్త్రీలతో సహా కర్ణార్జునుల వైపు మొగ్గు చూపుతూ రెండుగా చీలిపోయారు. కుంతి ఆ ఇద్దరు తన కుమారులన్న వాస్తవాన్ని గుర్తించి మూర్ఛపోయింది. అప్పుడు ఆ రీతిగా మోహానికి లోనైన కుంతిని సర్వధర్మవేత్తైనటువంటి విదురుడు దాసీజనం ద్వారా చందన జలాన్ని చిలకరింపజేసి తెప్పరిల్ల చేశాడు. స్పృహలోనికి వచ్చినటువంటి కుంతి కవచాలను ధరించి యుద్ధానికి సన్నద్ధులైన తన కుమారుల ఇద్దరిని చూచి కంగారు పడింది. కానీ వారిని వారించే ఉపాయం ఏమీ ఆమెకు తోచలేదు. ఆ రోజే, అంటే దట్స్ ఈ రోజే కనుక ఆమె కర్ణుడు కూడా నా కొడుకని చెప్పినా, కర్ణ, అర్జునుడు నీ తమ్ముడయ్యా, అర్జున, కర్ణుడు నీ అన్నయ్య అని చెప్పినా అసలు కురుక్షేత్ర సంగ్రామం ఉండేది కదా, అసలు మహాభారతం ఉండేది కదా. మహాభారతం ఒకవేళ ఉన్న వేరేలాగా ఉండేది. సో పెద్ద పెద్ద ధనుసులను ధరించిన ఇద్దరిని చూచి ద్వంద్వ యుద్ధ నీతి మెరిగిన వాడు ధర్మవేత్తైనటువంటి శరధ్వంతుని కొడుకు కృపుడు ఇలా అన్నాడు. కృపుడు కూడా గురేరు. కృపుడు ఇలా చెప్తున్నాడు, ఇతడు కుంతి చిన్న కొడుకు. అంటే పాండు, మన కర్ణుడు చెప్తున్నాడు, కర్ణ, ఇతడు కుంతి చిన్న కొడుకు, పాండునందనుడు, కురు వంశస్థుడు. నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. నీవు కూడా ఇలాగే నీ తల్లిని, తండ్రిని, కులాన్ని, ఈ రాజలోకానికి తెలియచే. ఇదిగోనయ్యా ఈయన అర్జునుడు, కుంతికి పుట్టిన కొడుకు, వాళ్ళ నాన్న పాండురాజు. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు, మెమ్మెవరు, మీ నాన్నెవరు, మీదే రాజ్యం, అది చెప్పాక అప్పుడు యుద్ధం చేయి అన్నాడు. నీవు ఏ వంశానికి భూషణమయ్యో, సో వంశం కూడా చెప్పన్నాడు. అది తెలిసిన తర్వాత అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో నిర్ణయం అవుతుంది. రాజకుమారులు కులం తక్కువ వారితోనూ ఆచారంలో తక్కువైనటువంటి వారితో యుద్ధం చేయరు. ఆ మాట విని కర్ణుని యొక్క వదనం సిగ్గుతో వాలిపోయింది. వర్షపు నీటితో తడిసి వాలిపోయిన పద్మలా కనిపించింది. శాస్త్రానుసారంగా రాజు అనటానికి 3 కారణాలు ఉన్నాయి. ఉత్తమ కులంలో పుట్టినవాడు, సూర్యుడు, సేనాధిపతి, ఈ 3 రాజులే. ఈ అర్జునుడు రాజు కాని వాడితో యుద్ధం చేయడానికి ఇష్టపడకపోతే ఇప్పుడే ఈ కర్ణుని అంగరాజ్యాధిపతిగా అభిషేకిస్తుందని చెప్పేసి దుర్యోధనుడు అన్నాడు. ఏమని? ఇదిగో పెద్దవాళ్ళకి చెప్తున్నాడు, శాస్త్రానుసారంగా రాజు అనటానికి 3 కారణాలు ఉన్నాయి. కృపుణిగా చెప్తున్నాడు, ఆచార్య, రాజు అవ్వాలా? సరే, రాజు అవ్వాలంటే 3 ఉన్నాయి. ఉత్తమ కులంలో పుట్టినవాడు రాజే, సేనాధిపతి రాజే, సూర్యుడు ఏదైనా యుద్ధంలో గెలిచినవాడు వాడు రాజే, వీరుడు. ఈ 3 రాజులే. అర్జునుడు రాజు కాని వాడితో యుద్ధం చేయడానికి ఇష్టపడకపోతే ఇదిగో ఇప్పుడే ఈ కర్ణుణ్ణి అంగరాజ్యాధిపతిగా అభిషేకిస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితోనూ భీష్మునితోనూ సంప్రదించి బ్రాహ్మణుల ద్వారా పట్టాభిషేకానికి అవసరమైన సామగ్రిని తెప్పించాడు.
దానవీర సూరకర్ణులు ఈ సీన్ సింప్లీ సూపర్ ఉండేది. చూడండి ఎవరన్నా, డైలాగ్ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. ఆనాడే క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా స్నేహం కోసం దుర్యోధనుడు ఏం చేశాడనేది హైలైట్ అనమాట సినిమాలో. చూడండి చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో భీష్మ సంప్రదించి బ్రాహ్మణుల పట్టాభిషేకానికి అవసరం సామగ్రిని తెప్పించాడు. ఇక ఆ క్షణంలోనే మహాబలుడు మహారథుడైనటువంటి కర్ణుణ్ణి స్వర్ణ సింహాసనంపై అధిష్ఠింపజేసి మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణుల ద్వారా పేలాలు పూలు కలిపి స్వర్ణ కలశాలతో నింపిన నీటితో అభిషిక్తుని చేశాడు. అప్పుడు కిరీటం, హారాలు, కేయూరాలు, కంకణాలు, అంగదాలు మొదలైనటువంటి సమస్త రాజోచిత చిహ్నాలను, శుభకరమైనటువంటి ఆభరణాలను కర్ణునికి అలంకరింపజేశాడు. గొడుగును, వింజామరలను ఏర్పాటు చేశాడు. అవి ధరించినటువంటి కర్ణుణ్ణి జయ జయ రావాలతో శోభిల్ల చేశారు. రాజా బ్రాహ్మణులచే ఆదరింపడినటువంటి కర్ణుడు వారికి అంతులేని ధనాన్నిచ్చి దుర్యోధనుడితో ఇలా అన్నాడు: రాజశ్రేష్ఠుడా, నాకు రాజ్య ప్రదానం చేశావు. నీకు సాటిగా నీకు నేనేమివ్వగలను? ఆదేశించు, చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు సుయోధనుడు నీతో ఎడతెగని మైత్రుని కోరుతున్నానని చెప్పేసి కర్ణుడితో అన్నాడు. సో కర్ణుడు ఇక దుర్యోధనుడికి అన్నాడు, రాజా నువ్వు ఏం కావాలో కోరుకో అన్నాడు. దుర్యోధనుడు సింపుల్గా, ఏం లేదయ్యా, ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా స్నేహితుడిగా ఉండి చాలు అని చెప్పేసి అన్నాడు. దుర్యోధనుడు అనగానే కర్ణుడు అలాగే అని సమాధానం ఇచ్చాడు. సంతోషంగా ఒకరినొకరు కౌగులించుకునే పరమానందాన్ని పొందారు. సో ఇది స్నేహం అంటే. అఫ్ కోర్స్ దుర్యోధనుడు ఎక్స్పెక్ట్ చేశాడు, కర్ణుడు వచ్చేసి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. నెక్స్ట్ కంటిన్యూషన్. ఆ తర్వాత కొరడాయ తన ప్రాణమైనటువంటి అధిరథుడు కర్ణుడిని పిలుస్తూ రంగస్థలం మీదకు ప్రవేశించాడు. ఆయన ఉత్తరీయం జారిపోతుంది, చెమటపట్టి శరీరం కంపిస్తోంది. తండ్రిని చూచి ఆయన మీద ఉన్న గౌరవంతో కర్ణుడు వింటిని విడిచి పట్టాభిషేకంతో తడిసి ఉన్నటువంటి తన తల ఆయన పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఓకే, ఈ అధిరథుడు ఎవరైతే ఉన్నాడో ఇతను కర్ణుడిని పెంచుకున్న తండ్రి. సో ఆయన రాగానే ఆయన చూచి గౌరవంతో తల పట్టాభిషేకంతో తడిచి ఉన్న తన తలను కూడా తన తండ్రి అధిరథుడి యొక్క పాదాల దగ్గర ఉంచి నమస్కరించాడు. ఆపై అధిరథుడు తన పాదాలను ఉత్తరీయ పంచుతో కప్పుకొని కుమార తన తడబాటుతో పిలుస్తూ తనను కృతార్థునిగా భావించాడు. ఆ అధిరథుడు వాత్సల్యంతో ఆ కర్ణుని గుండెలకు హత్తుకొని అంగరాజ్యాభిషేకంతో అప్పటికే తడిసిన అతని కన్నీటితో మరలా తడిపాడు. ఆ అధిరథుడిని చూసి భీమసేనుడు కర్ణుణ్ణి సోతపుత్రునిగా గ్రహించి నవ్వుతూ ఇలా అన్నాడు: సోతపుత్ర, యుద్ధంలో అర్జునుని చేతిలో చావటానికి కూడా నీకు అర్హత లేదు. నీ కులానికి తగినట్టుగా వెంటనే కొరడాన్ని చేతబట్టని అన్నాడు. అంగరాజ్యాన్ని అనుభవించడానికి కూడా నీవు అర్హుడవు కావు. యాగంలో అగ్నిహోత్రునికి దగ్గరగా ఉన్నటువంటి పురోడాసాన్ని కుక్క పొందలేదు కదా. ఓకే, యాగంలో అగ్నిహోత్రునికి దగ్గరగా ఉన్న పురోడాసాన్ని కుక్క పొందలేదు కదా. అంటే కుక్కన్న దారుణంగా ఇక్కడ అతని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. భీమసేనుని యొక్క మాటలు విని కర్ణుడు పెదవి కొంచెం కంపించగా పెద్ద నిట్టూర్పు విడిచి గగనతలంపైనటువంటి సూర్యుని చూచాడు. అప్పుడు బలశాలైనటువంటి దుర్యోధనుడు కోపంతో సోదరులు అనే పద్మాకరం నుండి మదపటేనుగు బయటకు వచ్చినట్లుగా ముందు కురికాడు. ఆ దుర్యోధనుడు అక్కడ నిలిచి ఉన్నటువంటి ఘోర కర్మాస్తుడైనటువంటి భీమసేనుడితో ఇలా అన్నాడు: వృకోదర, ఈ విధంగా మాట్లాడు నీకు తగదు. క్షత్రియులకు బలమే ప్రధానం. బలం ఉంటే హీన క్షత్రియునితో నైనా పోరాడవలసినదే. సూర్యుల పుట్టుక, ఏరుల పుట్టుకలోని వాస్తవాలను తెలుసుకోవడం చాలా కష్టం. చరాచర ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న అగ్ని నీటి నుండి పుట్టింది. రాక్షస సంహారం చేయగల వజ్రాయుధం దధిచి వెన్నెముక నుండి పుట్టింది. సమస్త గుహ్య స్వరూపుడైనటువంటి స్కంద భగవానుడు అగ్ని, కృత్తిక, రుద్రుడు, గంగ వీరందరి కొడుకు నీకు. స్కంద భగవానుడు అగ్ని, కృత్తిక, రుద్రుడు, గంగ వీరందరి కొడుకు అని అంటుంటారు. ఎంతో మంది బ్రాహ్మణులు క్షత్రియులకు పుట్టిన వాళ్ళు ఉన్నారు. నీవు కూడా వినే ఉంటావు. విశ్వామిత్రుడు వంటి క్షత్రియులు కూడా బ్రాహ్మణత్వాన్ని పొందారు. శస్త్రధారుల్లో మేటి అయినటువంటి ద్రోణాచార్యుడు కలశ నుండి పుట్టినవాడు. గౌతమ మహర్షి వంశంలో కృపాచార్యుడు రెల్లు పొద నుండి పుట్టినవాడే. మీ సోదరులందరి పుట్టుక ఎటువంటిదో అది కూడా నాకు తెలుసు. సర్వశుభ లక్షణాలతో కూడి కవచ కుండలాలతో పుట్టినటువంటి ఈ సూర్య తేజస్కుడు కర్ణుడు సోతశ్రీకి ఎలా పుట్టగలడు? జింక పులిని కనలేదు కదా. సో అంటే క్లారిటీ ఇచ్చేశాడు. ఒరే నాయన, ఇతను వాళ్ళకి దొరికుంటాడ్రా, ఇతను ఖచ్చితంగా క్షత్రియుడారా అని చెప్పేసి అంటున్నాడు. సూర్య తేజస్కుడై, క్షత్రియ గుణ సంపన్నుడై, యుద్ధాలంకరుడై, సూర్యుడైనటువంటి ఇటువంటి వాణిని సూర్యుడెట్లా కనగలడు? తన బాహుబలం వలన ఆదేశాలను శిరస వహించ సిద్ధపడినటువంటి నా వంటి మిత్రుని తోడ్పాటు వలన ఈ అంగరాజు అంగదేశానికే కాదు సమస్త భూమండలానికి రాజు కాదగినవాడు. ఎవరికైనా నేను చేసినటువంటి ఈ పని నచ్చకపోతే రథాన్ని అధిరోహించి కానీ, పాదచారులే కానీ వింటిని ఎక్కువ పెట్టవచ్చు. సో రథం మీద బట్టి యుద్ధమైన రెడీ, భూమి మీద నుంచి యుద్ధమైన నాకు రెడీ. అప్పుడు రంగస్థలం అంతా సుయోధనులకు అభినందనలతో పాటు యుద్ధం జరుగుతుందన్న భయంతో ఆహాకారాలు చెలరేగాయి.
అంతలో సూర్యుడు అస్తమించాడు. అప్పుడు దుర్యోధన నరపాలుడు కర్ణుని యొక్క చేతివేళ్లను పట్టుకుని దీపాల కాంతిలో ఆ రంగస్థలం నుండి నిష్క్రమించాడు. పాండవులు కూడా ద్రోణునితో, కృపునితో, భీష్మునితో కలిసి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ప్రేక్షకులు కొందరు అర్జునుని గురించి, కొందరు కర్ణుని గురించి, మరికొందరు దుర్యోధనుని గురించి మాట్లాడుకుంటూ అప్పుడు బయలుదేరారు. కుంతి దివ్య లక్షణాలతో కనిపిస్తున్న అంగరాజు కర్ణుణ్ణి తన కుమారునిగా గుర్తించింది. దానితో ఆమె ఇతరులు తెలుసుకోవాలని రీతిలో ఆనందించింది. కర్ణుని చేరిక తర్వాత దుర్యోధనుడు కూడా అర్జునుని కారణంగా కలిగిన భయం వెంటనే అంతరించిపోయింది. అస్త్ర విద్యలో భూరి పరిశ్రమ చేసినటువంటి ఆ వీరుడు కర్ణుడు కూడా సుయోధనునితో ప్రేమగా వ్యవహరించసాగాడు. కర్ణునితో సమానమైనటువంటి వీలు కాడు భూమిపై లేడని ధర్మరాజు కూడా భావించాడు. సో వచ్చేసింది, దుర్యోధనునికి ధైర్యం వచ్చేసింది. ధర్మరాజులో భయం మొదలైంది. కుంతి ఆహా నా కొడుకు ఎక్కడో పోయాడు దొరికాడు అనుకుంది. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్లో నిజం కోయిన్సిడెన్స్, రేపు న్యూ ఇయర్ స్టార్ట్ కదా ఆంగ్ల సంవత్సరం అది. సో ఈరోజు చూడండి ఎక్స్ట్రాడినరీ అనమాట. దానవీర సూరకర్ణ ఉంది కదా, ఆల్మోస్ట్ ఆ సినిమాలో కీ పాయింట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసాయి. రేపు ద్రౌపద పరాభవం. మరి శిష్యులంతా కూడా ద్రోణుడి నేర్పిన విద్యను ప్రదర్శించారు, అందచే శభాష్ అనిపించుకున్నారు. దాన్ని మరి ద్రోణుడికి గురువు కదా, గురువుకి దక్షిణ చెల్లించాలి కదా. సో రేపు ద్రౌపదిని ఎలా ఓడించారు ఏంటి డిస్కస్ చేద్దాం.